ఏపీలో రాజధాని అభివృద్ధిలో సింగపూర్ ప్రభుత్వం మళ్లీ భాగస్వామి కానుంది. సీఎం చంద్రబాబు ఆహ్వానంతో అమరావతి స్టార్టప్ ఏరియాలో సింగపూర్ ప్రతినిధులు పర్యటించారు. ఇవాళ చంద్రబాబుతో సింగపూర్ ప్రతినిధులు భేటీ అవుతారు. సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ ను కలిసి స్టార్టప్ ఏరియాలో జరుగుతున్న అభివృద్ధి తదితర అంశాలపై చర్చించనున్నారు. రాజధాని అభివృద్ధికి కావాల్సిన అవసరాలు, భవిష్యత్ కార్యాచరణపై మాట్లాడనున్నారు. ఏపీలో రాజధాని అభివృద్ధిలో సింగపూర్ ప్రభుత్వం మళ్లీ భాగస్వామి కానుంది. సీఎం చంద్రబాబు ఆహ్వానంతో అమరావతి స్టార్టప్ ఏరియాలో సింగపూర్ ప్రతినిధులు పర్యటించారు. ఇవాళ చంద్రబాబుతో సింగపూర్ ప్రతినిధులు భేటీ అవుతారు. సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ ను కలిసి స్టార్టప్ ఏరియాలో జరుగుతున్న అభివృద్ధి తదితర అంశాలపై చర్చించనున్నారు. రాజధాని అభివృద్ధికి కావాల్సిన అవసరాలు, భవిష్యత్ కార్యాచరణపై మాట్లాడనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, ఈ రోజు కేబినెట్ కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి సమావేశం జరుగుతున్నటువంటి సమయంలోనే మధ్యాహ్నం నుంచి కూడా సింగపూర్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశం అవుతారు. ఇప్పటికే సింగపూర్ కి సంబంధించినటువంటి సంస్థ ప్రతినిధులతో కూడా పలుమార్లు అధికార యంత్రాంగం కూడా సమావేశం అయ్యారు. సింగపూర్ లో కూడా పర్యటించి విషయాలను తెలుసుకున్నారు. అదేవిధంగా సింగపూర్ ప్రతినిధులు కూడా అమరావతి ప్రాంతంలో పర్యటించారు. పర్యటన నేపథ్యంలో జరిగినటువంటి పరిణామాలు, ఆ తర్వాత డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి అంశాలపైన ఎలాంటి స్టాండ్ ఉంటుంది, ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేటువంటి విషయాలపైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. అందులో భాగంగానే ఈ రోజు ముఖ్యమంత్రితో సింగపూర్ ప్రతినిధులకు సంబంధించినటువంటి భేటీకి సంబంధించినటువంటి అంశం ఒక రకంగా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే సింగపూర్ కి సంబంధించినటువంటి సంస్థతో అంతకుముందు కూడా టీడీపీ ప్రభుత్వం ఉన్నటువంటి హయాంలో మొదటిసారి రాజధాని శంకుస్థాపన చేసినటువంటి సమయంలో కూడా పెద్ద ఎత్తున అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కి సంబంధించి రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలపైన ఎక్కువగా ఫోకస్ పెట్టారు. ఆ తర్వాత సింగపూర్ సంస్థ ప్రతిపాదనలు, ఎంఓఏలు కుదుర్చుకోవటం, ఇతరత్ర వ్యవహారాలపైన దృష్టి సారించారు. అయితే ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధానికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా కొంతవరకు కూడా వెనుకబడినటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడు మళ్ళీ వాటిని తిరిగి గాడిలో పెట్టడంతో పాటు సింగపూర్ సంస్థకి ఇచ్చినటువంటి ఒప్పందాలు, వాటికి సంబంధించి జరిగినటువంటి మార్పులు చేర్పులకు సంబంధించినటువంటి అంశాలు, ఇకపై రాబోయేటువంటి రోజుల్లో తీసుకోవాల్సినటువంటి చర్యలు, సింగపూర్ సంస్థ నుంచి ఏపీ ప్రభుత్వం ఏమి ఆశిస్తుంది, అదేవిధంగా ఒప్పందాల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్లేటువంటి క్రమంలో రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలు, ఇతరత్ర ఉన్నటువంటి వ్యవహారాలపైన కూడా ముఖ్యమంత్రితో ఈ రోజు సింగపూర్ సంస్థ ప్రతినిధులు భేటీ కాబోతున్నారు. భేటీకి సంబంధించినంత వరకు కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి షెడ్యూల్ కూడా ఖరారైంది. ఉదయం కేబినెట్ సమావేశం తర్వాత మధ్యాహ్నం నుంచి సింగపూర్ ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమవుతారు. సమావేశంలోనే పలు కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే కేబినెట్ కి సంబంధించినటువంటి అంశాలు, ఎజెండాకి సంబంధించినటువంటి అంశాలపైన కూడా చర్చ జరిగిన తర్వాత సింగపూర్ సంస్థ నుంచి వచ్చేటువంటి సింగపూర్ ప్రతినిధులతో వచ్చేటువంటి అంశాలు, వాటికి సంబంధించి ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలపైన కూడా కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. అందులో భాగంగానే ఈ అంశాలను కూడా చంద్రబాబు స్వయంగా పరిశీలించబోతున్నారు. దీంతో ఈ రోజు సింగపూర్ సంస్థ ప్రతినిధులతో జరిగేటువంటి సమావేశం భేటీ తర్వాత ఎలాంటి నిర్ణయాలు ఉంటాయి, కీలకమైనటువంటి అంశాలు, ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఈ వ్యవహారంలో రాజధానికి సంబంధించినటువంటి అంశంలో సింగపూర్ ప్రతినిధులు ఇచ్చేటువంటి సహకారం ఎలా ఉండబోతుంది అనేది కూడా ఈ రోజు ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తోంది.